ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. వినయశీలి విద్యావేత్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, యువ నాయకులకు స్ఫూర్తి ప్రదాత, ప్రజానేత శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తూ మీ అజేయ నాయకత్వ పద నిర్దేశంలో యువకులను నిత్య చైతన్యవంతులను చేస్తూ పార్టీని విజయ పథంలో నడిపిస్తున్న మీరు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఆశిస్తూ ఇట్లు మండవ వెంకట విజయ్ కుమార్, రావూరి రవీంద్రనాథ్ చౌదరి, వి కొండలరావు, సంతనూతలపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు. విద్యాధికుడు, వినమ్రుడు, విద్యావంతుల కుటుంబంలో జన్మించి ఉన్నత విద్యలలో చురుకైన విద్యార్థిగా గుర్తింపు తెంచుకొని హాయిగా ఖండాంతరాలు దాటి కనకవర్షం కురిపించే ఉద్యోగాలను వద్దనుకుని ప్రజాసేవే లక్ష్యంగా ఎంచుకొని ఎదురవుతున్న ఆటుపోట్లను అధిగమిస్తున్న యువకుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్, నేటి మన స్ఫూర్తి ప్రదాత. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఎవరేని అనుకున్నా నువ్వుండే రాజాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే. ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడిలోన పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే. రాజకీయ నాయకుడు అనగానే చుట్టూ మంది మార్బలం, డజన్ల కొద్దీ సుమోలు, ఆ హడావిడంతా చూస్తూనే ఉంటాం. కానీ తన చుట్టూ జనమే బలగంగా రాజకీయ క్షేత్రంలో తను నమ్మిన సిద్ధాంతాలనే అవలంబిస్తూ కష్టనష్టాలను చవిచూస్తూ ఒక విధంగా ఒంటరి పోరాటం చేస్తున్న యోధుడు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు. ఇప్పుడు మనం వారితో ఉన్నాం. వారిని అడిగి ఆసక్తికర విషయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. ముందుగా మీ అమూల్యమైన సమయాన్ని మా శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. వెల్కమ్ సార్. గత పార్టీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం వల్ల లేదా తీవ్ర జాప్యం వల్ల గెలుపు అంచుల దాకా వచ్చి ఓటమి చవిచేశారు. సో ఇలాంటి విషయాలన్నీ మరిన్ని తెలుసుకునే ముందుగా మీ బాల్య స్మృతులు మాతో పంచుకుంటారా? నేను చిన్నప్పుడు ఒక అధికారి కొడుకుని, ఐఏఎస్ ఆఫీసర్. అందుకని చాలా ప్రాంతాల్లో నేను నివసించాను. అటు చిత్తూరు, ఖమ్మము, దాని తర్వాత శ్రీకాకుళం, కాకినాడ అన్నీ చూశాను. దాని తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను బోర్డింగ్ స్కూల్లో, రిషి వ్యాలీ స్కూల్ అని మదనపల్లిలో నేను అక్కడ చదివాను. అది కొద్దిగా లాస్ట్ 10 years వరకు అది ఇండియాలోనే ఒక ఫస్ట్ నెంబర్ 1 స్కూల్గా ఇండియా టుడేలో వచ్చింది. ఆ స్కూల్లో నేను చదివాను 9th నుంచి 10th వరకు. సో ఎక్కువ నేను ఏంటంటే నా జీవితం అంతా, చిన్నప్పుడు జీవితం అంతా నేను స్కూల్లో, రిషి వ్యాలీ స్కూల్లో నేను చదువుకున్నాను. సో అందుకని నా ఎక్కువ బాల్యం అంతా ఆ స్కూల్లో చదివినవి ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత హాలిడేస్లో మా ఫాదర్తో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నప్పుడు అనేక ప్రాంతాలు తిరిగినాయి. అవన్నీ నాకు ఉన్న అనుభవాలు. మరీ ముఖ్యంగా మా రిషి వ్యాలీ స్కూల్ అంటే అది చాలా కాస్మోపాలిటన్ స్కూల్. చాలా అంటే దేశంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు. అందుకని ఎక్కువ నాకు ఆ స్టూడెంట్ లైఫ్లో నా రిషి వ్యాలీ స్కూల్లో ఉన్నాయి. ఎక్కువ నా జీవితంలో ఎక్కువ నా క్యారెక్టర్ని ఒక విధంగా మార్చిన స్కూల్ అది. అందుకని జిడ్డు కృష్ణమూర్తి అంటే ఆయన ఒక ఫేమస్ ఫిలాసఫరు. మేము చిన్నప్పటి నుంచి 4వ స్టాండర్డ్ నుంచి 10th వరకు నేను ఉన్నప్పుడు ప్రతి డిసెంబర్లో ఆయన ఒక నెల వచ్చేవాళ్ళు. ఆ నెల వచ్చినప్పుడు ప్రపంచంలో అనేక మంది ఆయన స్పీచ్లు వినడానికి వచ్చేవాళ్ళు. ఈచుకున్నప్పుడు అందుకని అనేక మందితో మాకు చాలా ఎక్స్పోజర్ ఉండేవాది. పెద్ద వాళ్ళు వచ్చేవాళ్ళు. అందుకని నాకు ఒక మంచి ఎక్స్పోజర్ స్కూల్ వల్ల వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే నా క్యారెక్టర్ కూడా నా స్కూల్ వల్లనే మోల్డ్ అయిందని నేను అనుకుంటా ఉన్నాను. చాలామంది వచ్చారు. పెద్ద మీకు అచ్యుజీ పట్వర్ధన్ అని ఒక చాలా ఫేమస్ మన ఫ్రీడమ్ ఫైటర్ ఆయన వచ్చేవాళ్ళు. దాని తర్వాత ఇందిరాగాంధీ
గారు చనిపోయే ముందు మా స్కూల్లో వచ్చింది. చాలామంది అలాంటి వాళ్ళు చాలామంది మాకు అప్పుడు ఎవరో వాళ్ళు తెలియని వాళ్ళు కూడా మేము చాలామందితో చాలా క్యాజువల్ ఒక చిన్న మేము చాలా అనుభవించాము. అందుకని ఎక్కువ భాగంగా నాకు ఆ స్కూల్లే నాకు మొత్తం చైల్డ్హుడ్ మొత్తం ఆ స్కూల్లోనే గడిచి స్కూలు నాకు మంచి మంచి విషయాలు గుర్తుండే విషయాలైనా ఆ స్కూల్లోనే జరిగినాయి. సో మీ నాన్నగారు మీరు చెప్పినట్టుగా ఐఏఎస్ ఆఫీసర్, పలు జిల్లాలకి కలెక్టర్గా చాలా అత్యున్నత సేవలు అందించారు. సో ఇప్పుడు కూడా సేవలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ మీ ఫాదర్? ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత మామూలుగా ఏంటిదంటే ఫస్ట్ నుంచి ఆయన కొద్దిగా ప్రజల్లో ఏమైనా పనులు చేయాలని, మరి ముఖ్యంగా పేదవాళ్ళకి చేయాలనేది ఉన్నది. అందుకని ఇప్పుడు ఈ రోజు కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఆయన ఇచ్చే సలహాలు, ఆయన అనుభవం బట్టి ఆయన ఇచ్చే సలహాలు ఇస్తూ ఉంటారు. చాలామంది ఉద్యోగులు కూడా ఈ సర్వీస్ మ్యాటర్స్లో ఆయన దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఆయన ఇచ్చే సలహాలు ఆయన ఇస్తూనే ఉంటారు. అదే కాకుండా కొన్ని సోషల్ యాక్టివిటీస్ ఆయన ఇప్పటికీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ విషయంలో చాలా ఎన్జిఓస్తో మాట్లాడి అప్పుడప్పుడు అవసరమైతే ఢిల్లీకి వెళ్ళటం ఆయన చేస్తారు. మొన్నటి వరకు కూడా ల్యాండ్ గ్రాబింగ్ కోర్టులో రెవెన్యూ మెంబర్గా పనిచేశారు. సో అందుకని ఆయన బాగానే యాక్టివ్గా ఆయన పైన ఆయన చేసుకుంటూ ఉంటారు. మరి ముఖ్యంగా రెవెన్యూ లాస్ అంటే ఆయనకు బాగా తెలుసు. 2 సార్లు కలెక్టర్ చేశారు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో చాలా పదవులు చేశాడు కాబట్టి రెవెన్యూ విషయాలు వచ్చినప్పుడు ఆ విషయాల్లో కూడా చాలామంది కన్సల్ట్ అవుతూ ఉంటారు. అందుకని ఆ విధంగా ఆయన యాక్టివ్గానే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే నా అంత యాక్టివ్గా ఆయన ఉన్నారు. మీ కాలేజ్ లైఫ్ అనేది అత్యున్నత చదువులు ఎంతవరకు చదివారు? ఉన్నత చదువులన్నీ నేను యాక్చువల్గా 10th వరకు రిషివాలి, 4th స్టాండర్డ్ వరకు చాలా స్కూళ్ళలో చదివాను మా ఫాదర్తో. 4th నుంచి 10th రిషివాలి స్కూల్లో చదివాను. 11th and 12th పబ్లిక్ స్కూల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదివాను. దాని తర్వాత ఇంజనీరింగ్ సిబిఐటీలో చదివాను. సో హెచ్పిఎస్, సిబిఐటి రెండు పెద్ద పెద్ద విఐపీస్, కానీ చాలా అంటే కాస్మోపాలిటికన్ ఎడ్యుకేషన్ మొత్తం అక్కడ ఉంటుంది. అంటే మెట్రో ఎడ్యుకేషన్ అది ప్లస్ సిబిఐటి చదివిన తర్వాత, ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఒక 1 year నేను జేఎన్యూ ఢిల్లీలో కూడా సోషాలజీ 1 year చేసి, దాని తర్వాత జేఎన్యూలో 1 year సోషాలజీ చేసి, దాని తర్వాత నేను సివిల్ సర్వీస్కి వెళ్దామని డిస్కంటిన్యూ చేశాను. స్టూడెంట్గా మీరు చదువుకునేప్పుడు మీరు ఎలాంటి విద్యార్థి? నేను అబోవ్ యావరేజ్ విద్యార్థి. రిషి వ్యాలీ స్కూల్లో బాగా స్పోర్ట్స్లో ఉండేవాడిని. హెచ్పిఎస్ అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్పోర్ట్స్కి బాగా ఫేమస్. అది ఆ స్కూల్లో కూడా నేను బాగా స్పోర్ట్స్లో బాగా పాల్గొని అక్కడ కూడా స్కూల్ స్పోర్ట్స్ మెడల్ కూడా తెచ్చుకున్నాను. విద్యార్థిగా ఉన్నప్పుడు మీ లక్ష్యం అనేది ఏమవుదాం అని ఉండేది? నిజంగా చెప్పాలంటే విద్యార్థి టైంలో, స్టూడెంట్ టైంలో ఎవరు సీరియస్గా దాని గురించి ఆలోచించరు. కానీ మా ఫాదర్ ఐఏఎస్ కాబట్టి తెలుసో తెలియకుండా ఆ మనసులో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనేది ఉండేది. సో ఇంజనీరింగ్ పూర్తయ్యాక మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సివిల్స్కి బాగా ప్రిపేర్ అయ్యారు, ఐఏఎస్కి అని. సో దాన్ని మళ్ళీ మధ్యలోనే వదిలేశారు, ఎందుకని సార్? అంటే ఏం లేదు, నేను సీరియస్గానే ప్రిపేర్ అయ్యాను, ఇంటర్వ్యూ కూడా వెళ్ళాను. ఒక విధంగా చెప్పాలంటే నాకు సివిల్స్ రావటం ఒక విధంగా అన్లక్కీ. అంటే అందరూ నేను అవుతాను అనుకున్నారు, నేను కాలేదు. కానీ ఒక సీరియస్గానే మీరు అన్నట్టు మధ్యలో మొదలలేదు. సీరియస్గా అయితే ఒక కొన్ని రోజులు చదివాను. దాని తర్వాత నాన్ సీరియస్గా కొన్ని రోజులు సివిల్స్ అప్పియర్ అయ్యాను. సో విజయ్ కుమార్ అనే వ్యక్తిని సమాజానికి ఎలా పరిచయం చేయాలనుకున్నారు సార్ ఐఏఎస్ డ్రాప్ ఇన్ మూమెంట్లో? ఇప్పుడు నాకేంటిదంటే ఫస్ట్ నుంచి స్టూడెంట్స్ డేస్ నుంచి కూడా నాకు కొద్దిగా పబ్లిక్తో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండాలనే ఫస్ట్ నుంచి ఆశ ఉండేది. నాకు అది ఇష్టము. సో అందుకని చాలామంది సిబిఐటీలో కూడా నేను ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత సిబిఐటీలో దగ్గర 90% స్టూడెంట్స్ యూఎస్ వెళ్ళారు. నేను అసలు ఆ యూఎస్ వైపు నేను అసలు చూడలేదు, అసలు పాస్పోర్ట్ కూడా అప్లై చేసుకోలేదు. సో నేను ఇక్కడ ఇండియాలోనే ఉండి ఏదైనా చేద్దాం అనుకున్నాను. అందుకని ఫస్ట్ నేను సివిల్ సర్వీసెస్ చేశాను. సివిల్ సర్వీస్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా కొద్దిగా గ్యాప్ వచ్చిన వెంటనే పాలిటిక్స్కి నాకు ఒక అవకాశం కనిపించింది. సో అందుకని అప్పుడు ఆ రోజు నేను పాలిటిక్స్లో కొద్దిగా తెలియకుండానే జస్ట్ అవకాశం వచ్చింది కాబట్టి ఆ రోజు పాలిటిక్స్లో వచ్చాను. కానీ మీరు చదువుకున్న చదువుకి హ్యాపీగా ఓవర్సీస్ ఫారెన్ వెళ్ళిపోయి 2 చేతుల డబ్బులు సంపాదించవచ్చు. కానీ అలాంటి సుఖవంతమైన జీవితాన్ని వదులుకొని భ్రమలకు విభ్రమలకు లోన్ చేసే ఈ రాజకీయ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు సార్? అంటే మీరు చెప్పేది ఏంటిదంటే ఏదో డబ్బులు సంపాదిస్తే సుఖం వస్తుందని. సో నేను ఎప్పుడు అది డబ్బులు సంపాదిస్తే సుఖం వస్తుంది నేను ఎప్పుడు అనుకోలేదు. మనకి నచ్చింది చేస్తేనే సుఖం వస్తుంది అనుకున్నా. సో నేను ఫస్ట్ నుంచి కొద్దిగా సొసైటీ మన ఇన్వాల్వ్ అయ్యి ఎక్కువ పబ్లిక్తో ఇన్వాల్వ్ అయ్యే విషయమే నాకు మనసులో నచ్చే విషయం.
అందుకనే నేను ఫస్ట్ ఐఏఎస్ అనుకున్నాను. దాని తర్వాత అది కాకపోయిన తర్వాత నెక్స్ట్ పాలిటిక్సే పబ్లిక్లో అలా ఇంటరాక్షన్ ఉన్నదని అనుకున్నాను. అందుకని ఉన్న అవకాశం నేను అందులో వచ్చాను పాలిటిక్స్. సో రాజకీయాల్లోకి రావాలని మీకు కాన్ఫిడెన్స్ కానీ స్ఫూర్తి కానీ ఎవరు అందించారు సార్? అంటే వస్తే విజయం సాధిస్తారని. అంటే రాజకీయాల్లో నేను ఎవరి స్ఫూర్తి తీసుకొని నేనేం రాలేదు. అంటే ఒక సోషల్ సర్వీసు, సొసైటీతో కొద్దిగా బాగా ఇంటరాక్ట్ అయ్యే విధంగా రాజకీయం ఒక అవకాశం అనేది నేను వచ్చాను. అందుకని ఏంటంటే ఆ కాలంలో కొద్దిగా పెద్ద రాజకీయ నాయకులు అంటే నాకు కొద్దిగా ఇష్టమే. అలాంటి వాళ్ళప్పుడు ఒక చెప్పాలంటే నాకు ఎక్కువ పుస్తకాల్లో చదువుతూ ఉంటాను కాబట్టి నాకు అబ్రహాం లింకన్ అంటే బాగా ఇష్టము. దాని తర్వాత ఫిడెల్ క్యాస్ట్రో అంటే ఇష్టము. దాని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే నాకు బాగా ఇష్టము. దాని తర్వాత నేను రిషివాలో చిన్నప్పుడు ఇందిరాగాంధీని చూశాను కాబట్టి నాకు ఇందిరాగాంధీ అంటే కూడా ఇష్టమే. దాని తర్వాత బాగా మాస్లో వీళ్ళందరూ ప్రజలలో చాలా నచ్చిన వ్యక్తులు, వీళ్ళంతా మాస్ వ్యక్తులు. దాని తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా కొత్తగా పాలిటిక్స్లో వచ్చి ఇవన్నీ చేశారు కాబట్టి ఆయన కూడా ఇష్టం. సో ఇలాంటివన్నీ చూసి దాని తర్వాత రాజకీయాల్లో కూడా మనకు అవకాశం వచ్చింది కాబట్టి నేను దాంట్లో చేరాను. రాజకీయ రంగంలో ఉన్నప్పుడు మీరు సాధించిన విజయాలు? నేను రాజకీయం అంటే నేను ఏదైనా ఒక సీనియర్ పాలిటీషియన్ కాదు, నేను వచ్చే ఒక 7 years అవుతుంది. కానీ ఫస్ట్ టర్మ్ 5 years ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో నాకు చాలా తృప్తి ఇచ్చింది. ఎందుకంటే నేను రాజకీయంగా నేను చాలా అభివృద్ధి చేశాను. నేను చేయదలుచుకున్నది అంటే నాకు ఎక్కువ ఇష్టము అందరికీ సేవ చేయాలని, మరీ ముఖ్యంగా కొద్దిగా వీకర్ సెక్షన్, బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలకి చేయాలనేది నాకు బాగా ఇష్టము. అది కూడా నాకు చేతనైనంత వరకు చేశాననేది నాకు బాగా సాటిస్ఫాక్షన్. ఒక విధంగా నాకు సెల్ఫ్ అసెస్మెంట్ ఏమంటే నేను ఖచ్చితంగా నా లాస్ట్ 5 years రాజకీయ జీవితం ఎమ్మెల్యేగా నేను ఒక గుడ్గా నేను పర్ఫామ్ చేశాను నేను అనుకుంటాను. సో రాజకీయం అంటేనే జయాపజయాలకు ఎదురు నిలిచి రావాలి. మరి మీరు అపజయానికి లోనప్పుడు ఎలా ఫీల్ అయ్యారు సార్? అంటే నేను కొద్దిగా లైఫ్ కొద్దిగా ఫిలాసాఫీగా చూస్తాను కాబట్టి అపజయాలు వచ్చినప్పుడు ఎవరైనా కానీ కొద్దిగా బాధపడతారు. కానీ అపజయాలు కానీ జయాలు కానీ ఎప్పుడు పర్మనెంట్ కావని నాకు పూర్తిగా నాకు తెలుసు కాబట్టి దాని గురించి ఏదో టెంపరీగా ఫీల్ అవటం కానీ పూర్తిగా దాని గురించి నేను పెద్ద పట్టించుకోను. సో 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. పోటీ చేసిన మొదటిసారి కాంగ్రెస్ తరఫున టికెట్ సంపాదించి విజయాన్ని సాధించారు. మరి ఆ విజయాన్ని సంపాదించినప్పుడు మీరు చేయాలనుకున్న పనులు ఎంత మేరకు మీరు ప్రజలకు చేయగలిగారు? అంటే ఇందాకనే చెప్పాను, ఎమ్మెల్యేగా నేను 5 ఏళ్ళు నేను బాగా చేశాను. ఒక విధంగా చూడంటే అభివృద్ధి కానీ దాని తర్వాత చాలా ముఖ్యమైన అభివృద్ధి విషయాలు నేను చేశాను. రోడ్లు వేయటం కానీ, ఎస్సీ కాలనీస్, బీసీ కాలనీస్లో ఎప్పుడు వేయని సిమెంట్ రోడ్లు నేను వేసాను. మా సంతనూతలపాడు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా చీమగుర్తి ఆ ఏరియాలలో ఈ ఫ్లోరైడ్ వల్ల ఈ నీటి వసతి బాగలేకపోతే చాలా ఇబ్బందులు ఉన్నాయి జనాలకి. నేను చాలా వరకు ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్స్ చాలా కోట్ల రూపాయలతో తీసుకొని వచ్చాను, రోడ్లు వేసాను. సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఇక్కడ మా సంతనూతలపాడు నియోజకవర్గ జనాలకి ఎవరికి తెలియదు. నేను తెలియని వాళ్ళందరికీ తీసుకొని వచ్చి చాలామందికి 40,000, ₹1,00,000, 2 లక్షలు నేను ఇప్పించాను. సో ఇవన్నీ ఒక విధంగా నచ్చిన విషయాలే. ఒక విధంగా చెప్పాలంటే నాకు బాగా సాటిస్ఫాక్షన్ అవన్నీ చేశానని. కానీ రాజకీయాల్లో ఇంకా బాగా ఖచ్చితంగా చేయొచ్చు. సో అందుకని ఇంకా చేయొచ్చు అనేది అనుకుంటే, ఎందుకంటే మనం ఎప్పుడైనా సాటిస్ఫై అయితే మనము ఇంకా మానేస్తాం, కష్టం పడతాం, ఆగిపోతాం. అందుకని ఏదైనా ఇంకా ఉన్నదానికన్నా ఎక్కువ కాంపిటేటివ్ స్పిరిట్స్తో ఉండాలి కాబట్టి నేను బాగా చేశాను, ఇంకా చేయాల్సింది ఉందని నేను అనుకుంటున్నాను. సో మీరు ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు. చిన్నప్పటి నుంచి కానీ మీరు చదువు పూర్తయిన తర్వాత కానీ ఏది ఆర్డర్ చేస్తే అది తెచ్చిపెట్టే జనాలు చుట్టుపక్కల మంది మార్బులో ఉంటారు. సో కానీ మీరు వాటన్నిటికీ దూరంగా సింపుల్గా ఉండడానికి ఇష్టపడతారు. కారణం ఏదైనా ఉందా? నేను అనుకునేది ఏంటిదంటే సింప్లిసిటీ అనేది రాజకీయాల్లో చాలా ముఖ్యము, అసలు జీవితంలోనే ముఖ్యము, రాజకీయాల్లో మరీ ముఖ్యం. ఎందుకంటే మన భారతదేశం లాంటి దేశంలో చాలా పేదరికం ఉంది. దాంట్లో మనము ఒక విధంగా చెప్పాలంటే మనం తిరిగే సొసైటీలో ఎన్నో కనపడతా ఉంటాయి, పేదరికం, ఎన్నో ఇబ్బందులు కనపడతాయి. దాంట్లో మనం లగ్జరీస్గా బతకటం అంటే అది కరెక్ట్ కాదు, అది కాన్షియస్గా అది కరెక్ట్ కాదు. రెండోది రాజకీయాల్లో
సింప్లిసిటీ కాకుండా కొద్దిగా లగ్జరియస్గా బతకడం కానీ కొద్దిగా ఆరంభంగా బతకడం అంటే మనం జనాల్లో సింప్లిసిటీ ఉన్నప్పుడు పేదవారు కూడా ఇతని దగ్గరికి మనం వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ మనం సింపుల్గా ఉన్నప్పుడే అది వస్తుంది. అంటే మీ నియోజకవర్గంలో ఉన్నప్పుడే సింపుల్గా ఉంటారా, లేకపోతే మీరు ఎక్కడ బయటికి వెళ్ళినా కానీ సింపుల్గానే వ్యవహరిస్తారు? అంటే జనరల్గా బై నేచర్ సింపుల్గానే ఉంటాను. సింపుల్ అంటే యాటిట్యూడ్ సింపుల్, ఆలోచించే విధానంలో కొద్దిగా సమానత్వము, అదే సింప్లిసిటీ. ఏదో వాచ్లు వేసుకుంటే ఇవన్నీ సింప్లిసిటీ కాదు. ఏదైనా వాచ్లు వేసుకోవచ్చు, పెద్ద వాచ్లు అవి కాదు. మన ఆలోచన విధానంలో మనం ఒక మనిషిని ఇంకొక మనిషిని చూసే దాంట్లో ఒక సింప్లిసిటీ, ఒక ఈక్వాలిటీగా చూస్తేనే అదే సింప్లిసిటీ నేను అనుకుంటాను. సో మీరు కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్సీపీ కాకుండా టీడీపీకి రావడానికి గల కారణం? ఇప్పుడు నేనైతే కాంగ్రెస్గా ఎమ్మెల్యేగా వచ్చాను. కాంగ్రెస్గా ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నేనేంటిదంటే నాకు పార్టీలు మారటం ఇష్టం లేదు. సో నేను కాంగ్రెస్లోనే 5 ఏళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నాను. చాలామంది వైఎస్ఆర్సీపీకి వెళ్ళినా కానీ నేను కాంగ్రెస్లో ఎలక్ట్ అయ్యాను కాబట్టి నేను కాంగ్రెస్లోనే ఉన్నాను. చివరిలో ఏమైందంటే ఈ డివిజన్ వల్ల అనేక ఇబ్బందులు ఇవన్నీ జరిగిన తర్వాత నేను అందుకని ఆ ఉన్న సమయంలో నేను ఇటు వైఎస్ఆర్సీపీకి నేను ఎప్పుడు ఉన్న లోకల్ విషయాల వల్ల నేను వెళ్ళలేదు. నేను అందుకని ఆ సమయంలో టీడీపీలో నాకు అవకాశం వచ్చింది, నేను టీడీపీలో చేరాను. సో అది ఒక యాక్సిడెంట్. అప్పుడున్న సమయము ప్రకారంగా ఆ డివిజన్ సమయంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. దానివల్లనే నేను ఇటు టీడీపీలోకి వచ్చాను. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చాలామంది అలా చేంజ్ అయ్యారు కాబట్టి ఆ టైంలో కూడా రాష్ట్రానికి అదే కరెక్ట్ ఏమో అనిపించి ఆ రోజు నేను అందరి మాదిరి నేను కూడా జాయిన్ అయ్యాను. రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని ఏమైనా భావించారా? నేను రాజకీయాల్లో వచ్చి తప్పు చేశానని ఎప్పుడు భావించలేదు. ఎందుకంటే నేను రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు ఎలాగుంటాయని ఆలోచించే వచ్చాను. సో రాజకీయాల్లో ఈ కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. మనం పనిచేసిన వాళ్ళు కొంతమంది ఓటేయరని తెలుసు, చేయని వాళ్ళు ఓటేస్తారని తెలుసు. ఇవన్నీ తెలుసుకొని కొద్దిగా రియలిస్టిక్గా వచ్చాను కాబట్టి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు లాభపడ్డారా, నష్టపడ్డారా? ఇప్పుడు రాజకీయాల్లో వచ్చినాక లాభపడ్డారా, నష్టపడ్డారా, దీన్ని ఒక 2 కోణాల్లో చూడాలా. ఎకనామికల్లో చూస్తే నష్టపోయాము. కానీ అది దాన్ని ఏమంటారంటే నా కాన్షియస్ చూస్తే నేను లాభపడినాను. ఎందుకంటే నేను అనుకునేది నేను చేస్తున్నాను కాబట్టి నేను లాభపడినాను. ఎకనామికల్గా అయితే నష్టపోయాను. ఎకనామికల్గా బాగానా? కొంచెం బాగానే నష్టపోయాను. ప్రస్తుత మీ కార్యాచరణ, మీ డైలీ లైఫ్ ఏంటి? నేనేంటిదంటే నాకు రాజకీయాలకి చాలా టైం ఉంది నాకు. ఎందుకంటే నాకు ఇతర అవిగేషన్స్ లేవు, ఇతర ఇది లేదు. సో అందుకని నేను ఆల్మోస్ట్ 90% నా డైలీ కార్యాచరణలో అంతా పాలిటిక్స్తోనే స్టార్ట్ అవుతుంది. మరీ ముఖ్యంగా నేను ఒంగోలులో ఉన్నప్పుడు, నా కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ మినిట్ నాది రాజకీయం. ఇతర ఏ విషయాలు నాకు ఇక్కడ లేవు. సో అందుకని నేను ఒక 100% రాజకీయ వ్యక్తే. దాంతో రెండోది ఎప్పుడైనా హైదరాబాద్ అటు వెళ్ళినప్పుడు కొద్దిగా మా పేరెంట్స్, మా పాత ఫ్రెండ్స్, దాంట్లో కూడా ఒక 70% రాజకీయాలు చేస్తాను. ఎందుకంటే సెక్రటరీలో వెళ్ళటము, పరిచయాలు పెంచుకోవటము. హైదరాబాద్లో అక్కడ కూడా కాన్స్టిట్యున్సీ గురించి ఒక సెక్రటరీలో తిరగటము, ఆఫీసర్లతో కలవటము, ఎందుకంటే వాళ్ళతో పనులు ఉంటాయి కాబట్టి. సో నాది ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక విధంగా చెప్పాలంటే లేట్గా వచ్చినా కానీ లేటెస్ట్గానే 100% రాజకీయ నాయకుడు అయిపోయాను. సో ఇంత ఈ బిజీ లైఫ్లో మీకు కళల పట్ల అంటే ఎంటర్టైన్మెంట్ ఏ విధంగా పొందుతారు? నేను అంటే ఈ సినిమాలు పెద్ద ఎక్కువ ఏం చూడాను. నేను లాస్ట్ 3-4 ఏళ్ళలో ఒక 2-3 సినిమాలు చూసుంటాను. నేను పుస్తకాలు చదువుతాను. కొద్దిగా టీవీలో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఈ సీరియల్స్ కాదు, ఏదైనా ఈ నేషనల్ జియోగ్రఫీ, దాని తర్వాత ఈ యూట్యూబ్లో ఏమన్నా ఈ స్పీచెస్ అలాంటివి నేను బుక్స్ ఏ జోనర్ సంబంధించి చదువుతాను. నేను బుక్స్ ఎక్కువ కొద్దిగా ఫిలాసఫికల్ బుక్సే చదువుతాను. నేను కొద్దిగా నా క్లియర్ టైంలో ఫిలాసఫీ పుస్తకాలు, ఎందుకంటే మేము జిడ్డు కృష్ణమూర్తి నుంచి స్కూల్లో నుంచి వచ్చాం కాబట్టి కొద్దిగా టచ్ ఉంటుంది. అది కాకుండా ఈ కొద్దిగా ఫేమస్ బర్టన్ రజల్స్ అలాంటి కొద్దిగా మైండ్ ప్రొవోకింగ్ బుక్స్ని చదువుతాను. చిన్న విరామం.
తిరిగి స్వాగతం. గోల్డెన్ స్ఫూర్తితో పుట్టారు, మంచి విద్యను అభ్యసించారు, అలానే రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎల్లవేళలు వాళ్ళకు అందుబాటులో ఉంటారనే మంచి పేరును మీరు తెచ్చుకున్నారు. మరి మీకు తోడు నీడుగా ఎల్లవేళలు మీకు తోడు నీడుగా ఉండే జీవిత భాగస్వామిని ఎందుకు ఎంచుకోలేదు? పెళ్ళి అనేది ఇప్పుడున్న రాజకీయాల్లో అడ్డంకి అని భావించారా? నేను ఈ పెళ్లి గురించి వస్తే నేను దీని గురించి సీరియస్గా ఎప్పుడు ఆలోచించుకోలేదు. నేను ఫస్ట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఒకవేళ దాని తర్వాత పాలిటిక్స్లో దిగాను. తెలియకుండానే మనకి చాలా కాలం గడిచిపోయింది. దాని తర్వాత ఒక పాలిటిక్స్లో దిగేసిన తర్వాత నేను చాలా యాక్టివ్గా 100% పాలిటిక్స్లో దిగుతున్నప్పుడు నేను అలవాటు పడి ఇదేమో దాని గురించి ఇంకా పెళ్లి గురించి నేను ఆలోచించడం మానేశాను అంతే. సో ఎందుకంటే నేను కావాల్సిన ఏదన్నా పెళ్ళి చేసుకోవద్దని కాదు, అలాగా ఒక న్యాచురల్ ఈవెంట్స్ అలాగా జరిగిపోయాయి. కానీ దీనివల్ల నాకు పర్సనల్గా కొద్దిగా నష్టం ఉన్నా కానీ పెళ్లి చేసుకోలేదని, కాన్స్టిట్యున్సీ వరకు జనాల వరకు అది మంచిదే. ఎందుకంటే విజయ్ కుమార్ పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఎవరైనా ఇష్టం వచ్చిన వాళ్ళు 12 గంటలకు కూడా ఇంటికి వచ్చి మాట్లాడి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంది. నాకు కూడా చాలా సమయం ఉంది. ఎందుకంటే పెళ్లి చేసుకున్నప్పుడు కొంత పర్సనల్ లైఫ్కి మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఫ్రీ టైం ఉంది. సో జనాలకు కూడా ఆల్మోస్ట్ 100% రాజకీయాల్లో నేను చేస్తున్నాను. సో ఒక విధంగా చెప్పాలంటే జనాలకి అది మంచిది. నాకైతే కొద్దిగా ఏమన్నా ఫ్యూచర్లో కొద్దిగా పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఏమన్నా ఇబ్బంది ఉండొచ్చు, కానీ రాజకీయం వల్ల జనాల వరకు అది మంచిదే. నేను ఎలా జరిగింది కాబట్టి నేను ఇది పాజిటివ్గా చూసుకొని దాంట్లో ఉన్న అవకాశాలు టైం అంతా జనాల కోసం నేను చేస్తాను. మీరు ఇందాక చెప్పినట్టు జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్లో చదువుకున్నారు చిన్నప్పుడు. సో వారి ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ స్పీచెస్ మీ మీద ఉన్న ప్రభావం చూపిందా? ఖచ్చితంగా చూపించింది. జిడ్డు కృష్ణమూర్తి గారి ఫిలాసఫీ అంటే అది చాలా కాంప్లికేటెడ్ ఫిలాసఫీ. అందరూ దాన్ని అర్థం చేసుకోదు. ఒక విధంగా సింపుల్గా చెప్పాలంటే ఆయన ఏమని చెప్తారంటే కాంపిటీషన్ అనేది ఉండకూడదు అంటారు. అంటే కాంపిటీషన్ అంటే ఒకరిని ఒకరి గురించి కంపేర్ చేసుకుంటా చేయకూడదు అంటారు. ఎందుకంటే నాకు ₹1,00,00,000 ఉన్నా కానీ 2 కోట్లని చూస్తే నాకు ఇబ్బంది కలుగుతుంది. 2 కోట్లలో 100 కోట్లు చూస్తే ఇబ్బంది కలుగుతుంది. అందుకని అసలు కంపేర్ చేయొద్దని ఆయన అంటాడు. ఆయన బేసిక్ ఫిలాసఫీ కంపేర్ చేయదు. రిషి స్కూల్లో కూడా 10వ తరగతి వరకు అసలు ఎగ్జామ్సే ఉండవు, అంటే ఇవాల్యుయేషన్ ఎగ్జామ్స్ ఉండవు. కానీ ఇలాగ చెప్తా ఉన్నప్పుడు ఈరోజు అందరూ అంటారు ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్స్ ఉన్నాయి, సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ఇవన్నీ కాంపిటీషన్ బేసిస్ మీద ఉంది కదా ఎలాగా అని చాలామంది ప్రశ్న అడుగుతారు జిడ్డు కృష్ణమూర్తి గురించి చెప్పినప్పుడు. దీనికి ఆన్సర్ ఏంటిదంటే జిడ్డు కృష్ణమూర్తి గారు ఫిలాసఫీలో ఒకరిని కంపేర్ చేయొద్దు అంటారు. కానీ అతనికే కంపేర్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జామ్లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చదివాము, నాకు 40 మార్కు వచ్చేది, మీరు 41 మార్కు వచ్చింది పర్సంటేజ్, మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అది కరెక్ట్ కాదు. మీరేంటిది మీరు మీతోనే కాంపిటీషన్లో ఉండాలి. ఈరోజు నాకు 41% రేపు నాకు 60% రావాలి. నీకు 97% వస్తే 99% మార్పు ఉండాలి. కానీ ఇతర వాళ్ళని చూసి సాటిస్ఫై అయితే అది నిజమైనది కాదు. అందుకని వీ షుడ్ నాట్ కాంపీట్ విత్ అదర్స్, వీ షుడ్ కాంపీట్ విత్ యువర్ సెల్ఫ్ అనేది ఒక బేసిక్ జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ. ఎవరిని ఫోర్స్ చేయొద్దు అంటారు. ఏంటంటే నీకు అర్థం చేసుకోవాలి, నీకై నువ్వే ఏదైనా చేయాలి. రిషి స్కూళ్ళల్లో టీచర్లు స్టూడెంట్స్ని కొడితే ఒప్పుకోరు. అది నువ్వు వెళ్ళి కంప్లైంట్ చేస్తే టీచర్ని తీసేస్తారు జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు. సో అది ఎందుకంటే కానీ టీచర్ ఏం చేయాలంటే అతనికి అర్థం అయ్యే విధంగా చెప్పాలా. చెప్పి ఆయన అర్థం చేసుకోకపోతే నువ్వు స్కూల్ నుంచి తీసివచ్చగానే కొట్టడము ఫోర్స్ చేయటము అనేది ఉండదు. సో జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ నేను అర్థం చేసుకుంది ఏంటిదంటే బేసిక్గా ఒక లెవెల్లో బుద్ధిస్ట్ ఫిలాసఫీ మాదిరి ఒక వేరే లెవెల్లో. From childhood we are taught comparison. We say you must be as clever as your brother,
or in school you get better marks than somebody else. So you're always being compared, and you learn to compare, don't you? I say, don't compare yourself with anybody. ఆ సూత్రాలే నమ్ముకుంటూ ముందుకెళ్తున్నారు జీవితం. ఎందుకంటే కాంపిటీషను, దాని తర్వాత అక్కడ బేసిక్ విషయాలు చాలా చెప్తారు ఆయన. మేమందరము మేము చాలా లక్కీ. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు ప్రతి డిసెంబరు వచ్చి ఒక నెల గడిపేవారు రిషి వ్యాలీ స్కూల్లో. రోజు ఒక 2-3 గంటలు స్కూల్స్ అప్పుడు జరగవు, అంతా రోజు వచ్చి ఒక 3-4 అవర్స్ ఫిలాసఫీ ఆయన మాకు స్పీచ్లు ఇచ్చేవాడు స్టూడెంట్స్కి. చాలామంది పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి అక్కడ కూడా వచ్చి ఆయన ఫిలాసఫీ వినేవాళ్ళు. వాళ్ళు కూడా మిగతా టైంలో మార్క్స్ చెప్పేవాళ్ళు. సో అందుకని ఏంటిదంటే మాకు వైడ్ ఎక్స్పోజరు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులతో చిన్నప్పుడే వాళ్ళతో కలిసి వినే అవకాశం కలిగింది. సో మీరు మొదటిసారి ఎన్నికల్లో విజయం సాధించారు. విజయం సాధించిన తర్వాత మీ నియోజకవర్గానికి ఎన్నో మంచి పనులు చేశారు. మరి అలాంటి నియోజకవర్గమే మిమ్మల్ని రెండోసారి ఓడించింది. దాని గురించి ప్రజలపై కోపం కానీ, నేను మంచి పనులు చేసిన వీళ్ళని గెలిపించలేదు అన్న కోపం కానీ లేదా బాధ కానీ పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఏదో ఒక సందర్భంలో వచ్చే ఆలోచన. చాలామంది కూడా చెప్తూ ఉంటారు, నువ్వు ఉత్తగా ఏదో పని చేస్తూ ఉంటావు, దీనివల్ల ఎప్పుడు రాజకీయాల్లో గెలవరు అని చాలామంది చెప్తారు. నేను అదైతే నమ్మను. ఎందుకంటే రాజకీయాల్లో మనము